నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. మల్లెపూలు పెట్టుకునే హిందూ స్త్రీలు బజార్ ఆత్మలట. మల్లెపూలను విసర్జించే క్రైస్తవ మహిళలు పరిశుద్ధ ఆత్మలట. ఇలాంటి బజారు వాగుడు వాగింది ఎవరో కాదు, క్రైస్తవ మత ప్రబోధకుడునని చెప్పుకునే పాస్టర్ షాలెం రాజు. మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ వార్తను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై క్రైస్తవులను రెచ్చగొట్టి పాస్టర్ షాలెం రాజు ట్రోల్స్ చేస్తున్నాడు. తన చెంచాగాళ్లను ఉసిగొల్పి మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలు వేశ్యలంటూ నీచమైన భాషతో కామెంట్స్ చేస్తూ షాలెం రాజు పైశాచిక ఆనందం పొందుతున్నాడు. భారతదేశంలో సనాతన ధర్మాన్ని అనుసరించే వారంతా దాన్ని ఆధారాలతో ప్రూవ్ చేస్తే కానీ క్రైస్తవులు అంగీకరించరట. అంతేకాకుండా మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలను కించపరిచే విధంగా షాలెం రాజు వ్యాఖ్యలు చేయడం తప్పని, మహిళలు ఎవరైనా హితవు పలికితే వారి కాపురం చక్కబెట్టుకోవాలని, అసలు మీరు పతివ్రత అని నీచంగా ప్రశ్నిస్తూ షాలెం రాజు బ్యాచ్ దిగజారుడు కామెంట్స్ తో ట్రోలింగ్ చేస్తున్న తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ మహిళలు తన మానాన తాము సనాతన ఆచార వ్యవహారాలను ఫాలో అవుతుంటే మల్లెపూలను సాకుగా చూపి బజారు కామెంట్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో షాలెం రాజును హిందూ సంఘాలు నిలదీస్తున్నాయి. క్రైస్తవుల మెప్పు పొందటం కోసం మల్లెపూల ముసుగులో హిందూ మహిళలపై విషం కక్కడమే కాకుండా ఇప్పుడు పెయిడ్ బ్యాచ్ తో తన వాదనను సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న షాలెం రాజు ఒక్క విషయాన్ని గుర్తించాలి. హిందూ ధర్మాన్ని పరిరక్షించే విషయంలోనూ, హిందూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ప్రబుద్ధులకు వ్యతిరేకంగా పోరాడే విషయంలోనూ రాజ్ న్యూస్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని పాస్టర్ షాలెం రాజు వంటి ఛాందస వాదులు తెలుసుకోవాలి. రాజ్ న్యూస్ పై తన చెంచాగాళ్లను ఉసిగొల్పి ట్రోల్స్ చేస్తున్న షాలెం రాజు బాగోతాన్ని త్వరలో రాజ్ న్యూస్ వెలుగులోకి తెస్తోంది. హిందూ మహిళలను కించపరిచే తన వైఖరిని మార్చుకోవాలని హిందూ సంఘాల ద్వారా పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికైనా రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేయించే చిల్లర రాజకీయాన్ని షాలెం రాజు మానుకుంటే మంచిది. ఇప్పటికే విద్వేషాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు పంపిస్తున్నారు. సనాతనాన్ని కించపరిస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా షాలెం రాజు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలని సనాతనవాదులు కోరుకుంటున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఈరోజు డిబేట్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నడింపల్లి యమునా పాఠక్ గారు, నేషనల్ మహిళా ప్రెసిడెంట్, విశ్వ హిందూ రక్ష పరిషత్. ప్రెసెంట్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి యమునా గారు. అలాగే మనతో జాయిన్ అవుతున్నారు జూమ్ లో వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి నాయకులు. నమస్కారం అండి. సో ముందుగా వెంకటేశ్వరరాజు గారు మీతో స్టార్ట్ చేద్దాం. రాజు గారు, ఈ షాలెం రాజు పాస్టర్ ఎవరైతే మల్లెపూలకు సంబంధించి హిందూ మహిళలను చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. సో ఎందుకు ఒళ్ళుపై తెలియకుండా, కన్ను మిన్ను కానకుండా ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు హిందూ సంఘాలు కూడా వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తున్నాయి, తీవ్రంగా ఖండించారు. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు దీనిపైన? ఒక విషయం ఏంటంటే, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే దేవతాః, ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవతలు కొలువుకు తీరి ఉంటారు అనేటువంటి భావన మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. మనం ఏదైనా సరే సీతారాములు అంటాం, రాధాకృష్ణులు అంటాం. అదే విధంగా హలో వింటున్నా చెప్పండి.
సీతారాములు రాధాకృష్ణులు అంటే ముందు స్త్రీని పెట్టి తర్వాత పురుషుడు వస్తాడు. ఇంత పవిత్రంగా చూస్తున్నటువంటి యొక్క మన సాంప్రదాయాలలో కట్టు బొట్టు ఆచారాలు అనేటువంటివి ఉంటాయి. దాంట్లో మనం ఒక దేవుడిని పూజించాలి అంటే పూలు పెట్టి పూజిస్తాం మనం. అదే విధంగా ఒక స్త్రీకి అందం ఏంటంటే బొట్టు, కట్టు, పూలు, ఇవి మనం 3 చాలా ముఖ్యంగా తీసుకుంటాం. అటువంటి వాటిని అయితే ఇంకొక విషయం కూడా, మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎవరైతే భర్త చనిపోతే ముండను అంటాం మనం. నిజంగా కూడా అటువంటి వాళ్ళు పెట్టుకోకూడదు అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళు ఇవాళ ఈ యొక్క మన యొక్క ఆచారాలను మన వాటిని అన్నిటినీ కూడా ఈ విధంగా అంటే అత్యంత దారుణంగా అంటున్నటువంటి విషయం అతను. అంటే మిగతా వాళ్ళంతా ఎవరైతే పూలు పెట్టుకొని వాళ్ళంతా కూడా ఏది వాళ్ళు ఒక్కరే పునీతులు, మిగతా వాళ్ళంతా అదే అనేటువంటి భావనతో ఎంత దారుణంగా మాట్లాడాడు ఆయన. నిజంగా వాడు అంటున్నాను, ఎందుకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయినా కూడా నేను చెప్తున్నాను వాడికి, ఎందుకంటే గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు వాడికి. అటువంటి వాడు ఆ త్రాష్టుడు నిజంగా కూడా. ఇవాళ అటువంటి వాళ్ళు చాలా మంది తయారయ్యారమ్మా. నిజం చాలా చెప్తాను కూడా. మళ్ళీ మాట్లాడతాను మీతో, వెంకటేశ్వర రాజు గారు మళ్ళీ మాట్లాడతాను. యమునా గారితో ఒకసారి మాట్లాడతాను.